కాకినాడలో పునరావాస కేంద్రాల దగ్గర దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల జనాలు బిక్కుబిక్కుమంటూ అక్కడ గడుపుతున్నారు. చలిగాలికి చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. కట్టుబట్టలతో అంతా అక్కడికి వచ్చేశారు. ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని గుబులు పడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. దానికి అనుగుణంగానే పునరావాస కేంద్రాల్లో వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కట్టుబట్టలతో ఉన్న పళంగా వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తున్నారు. కొందరు చంటి పిల్లలతో, అదేవిధంగా మరికొందరు పాలు తాగే పిల్లలతో ఇక్కడికి వచ్చి ఇటు ఆహారం తీసుకుంటున్నారు. కానీ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో ఏంటో తెలియని పరిస్థితి. అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రైతులు పెట్టండి. ఎట్లా వెంటనే వచ్చారా? వెంటనే వచ్చామండి. ఎలా ఉందండి మీ ఇంటి దగ్గర పరిస్థితి? కొద్దిగా అదే వాతావరణం గాలి ఎక్కువ వేసి ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉందా? అవునండి, వర్షం ఎక్కువ వచ్చేసి ఇల్లు కూలిపోయినా. పిల్లలకి పాలు గట్ట దొరుకుతుంది? పాలు కట్టండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నిన్న ఉదయం నుంచి ఉంటున్నాను. మీరు తింటున్నారా? అన్నీ ఇస్తున్నారండి, మొత్తం అన్నీ ఇస్తున్నారు. పిల్లలకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు మరి ఇంటికి? సార్, మేడం వీళ్ళు సార్ వాళ్ళు మేడం ఉన్నారు కదండి, వీళ్ళు ఎప్పుడే ఇస్తే వాళ్ళు మేము ఇంటికి వెళ్తాం. అదే కింద పాప పాలు తాగింది? తాగిందండి. అది తాగి చూసుకోవచ్చు. వీళ్ళందరూ దగ్గర ఒక్కడి కుటుంబాలు సముద్రానికి ఆనుకుని వాళ్ళ జీవితాలు ఉంటాయి పరిస్థితి. కానీ ఒక్కసారిగా తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో వాళ్ళందరినీ కూడా ఇల్లు ఖాళీ చేయించి కట్టుబాటుతో ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. దానికి అనుగుణంగానే వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అరేంజ్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ ఓపెన్ స్కూల్స్లో కావచ్చు, అదేవిధంగా దానికి అనుగుణంగానే ఇక్కడ వాళ్ళు ఓపెన్ స్కూల్స్లో క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఉండడానికి ఉంటున్నారు, పడుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది టేబుల్స్ మీదే పడుకుంటున్న పరిస్థితి. కానీ వీళ్ళు తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత వాళ్ళని తిరిగి ఇళ్ళకి పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్. ఈ క్లాస్ రూమ్స్లోనే వాళ్ళకి ఇప్పుడు బెడ్స్ అయ్యాయి. వాళ్ళు ఇక్కడ ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే తుఫాను షెల్టర్లకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం వాళ్ళు తినడానికి మాత్రం ఉంటుంది తప్ప మిగతా ఏర్పాట్లు ఎక్కడ కనిపించిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కసారి చంటి పిల్లలు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళందరూ కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేసారు. బట్టలు తీసుకుని కేవలం అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో మరికొందరు అయితే అసలు ఎప్పుడు వెళ్తామో కూడా తెలియని పరిస్థితుల్లోనే ఇక్కడికి వచ్చేసారు. బిక్కుమంటూ గడుపుతున్నారు. చంటి పిల్లలు వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళే పిల్లలు, అదేవిధంగా వృద్ధులు, ముసలి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మాత్రం కేవలం ఎవరో దాతలు ఇస్తే పెడుతున్నాం. కానీ పూర్తి స్థాయిలో కొంతమందికి అయితే కావాల్సిన పదార్థాలు దొరకట్లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇక్కడ బతుకుతున్న పరిస్థితి. స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్ దాదాపు జిల్లా వ్యాప్తంగా 400కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 13,000 మందిని ఇక్కడ పునరావాస కేంద్రాలు తీసుకుని వెళ్ళారు. కానీ తుఫాను ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాత వాళ్ళ ఇళ్లకు సముద్రం దగ్గర అలలు, అదేవిధంగా కోత తగ్గిన తర్వాత వాళ్ళ ఇళ్లకు పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ.